మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్న 12 రాశుల వారికి నమస్కారం. మీరు ఈ 2026 ఉగాది నుండి 2027 ఉగాది వరకు ఉన్న కాలాన్ని అత్యంత విజయవంతంగా మార్చుకోవాలి అని అనుకుంటున్నారు. మీ కెరీర్, బిజినెస్, ఫైనాన్స్ లేదా వ్యక్తిగత జీవితంలో గ్రహాల అనుకూలత ఎప్పుడుందో తెలుసుకోవడం మీ విజయానికి మొదటి మెట్టు. అందుకే మన విశ్వద ఆస్ట్రాలజీ నుంచి ప్రత్యేకంగా రూపొందించిన 2026-2027 సక్సెస్ బ్లూ ప్రింట్ గైడ్స్ ఇప్పుడు డిజిటల్ ఈబుక్స్ రూపంలో అందుబాటులోకి వచ్చాయి. ఈ గైడ్లో ఏముంటుంది? గురు, శని, రాహు, కేతువుల గోచార ప్రభావం మీపై ఎలా ఉంటుంది, మీ కెరియర్, బిజినెస్ మరియు ఫైనాన్స్ ప్లానింగ్ ఎలా ఉండాలి, వీటన్నిటికీ క్లియర్ క్వార్టర్లీ ప్రొడిక్షన్స్ మరియు పవర్ఫుల్ రెమెడీస్ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ మరియు వ్యాపారస్తుల కోసం మరియు విద్యార్థుల కోసం ఇది ఒక పక్కా గైడ్. సాధారణ జ్యోతిష్యానికి భిన్నంగా ఇది మీ రాశికి ఒక ప్రాక్టికల్ స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్. మీ భవిష్యత్తుపై మీకు పూర్తి స్పష్టతనిస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా ఈ గైడ్ మిమ్మల్ని నడిపిస్తుంది. ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఇప్పుడే మీ రాశికి సంబంధించిన పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ విజయాన్ని మీరే నిర్దేశించుకోండి. నమస్తే, వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో చూసారు కదా, జస్ట్ నౌ ఇప్పుడే ప్లే అయిన యాడ్ అయితే. సో యాజ్ ఏ ప్రామిస్ నేను లాస్ట్ వీడియోస్లో చెప్పినట్లుగా మీ యొక్క డిజిటల్ గైడ్స్ అండ్ బుక్స్ అన్ని కూడా రిలీజ్ చేశాను. సో అన్న ఒక ప్రొఫైల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. సో జస్ట్ డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది. సో దాన్ని మీరు క్లిక్ చేసి ఆటోమేటిక్గా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ దాంట్లో మీరు రాసి పీడిఎఫ్ ఏదో మీరు చూస్ చేసుకొని గెట్ ఇట్ నౌ పైన క్లిక్ చేయండి. అండ్ మళ్ళీ వెంటనే ఒక పేజ్లో మీరు రాసి పీడిఎఫ్ చూపిస్తుంది. అక్కడ డౌన్లోడ్ నో మీద క్లిక్ చేసి మీ యొక్క వాట్సాప్ నెంబర్ అండ్ మీ యొక్క జీమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. సో మీకు యాక్సెస్ రావడానికి, ఓకే, స్పామర్స్ ఎవరు యాక్సెస్ చేయకుండా ఓన్లీ మీరు మాత్రమే యాక్సెస్ చేసేలాగా మీ వాట్సాప్ నెంబర్కి అండ్ మీ ఈమెయిల్కి మీరు పేమెంట్ చేసిన వెంటనే యాక్సెస్ వచ్చేస్తుంది అనమాట. సో జస్ట్ డౌన్లోడ్ నౌ మీద క్లిక్ చేసి పేమెంట్ చేశారంటే వితిన్ 3-4 సెకండ్స్లోనే మీకు పేమెంట్ అనేది సక్సెస్ అయిపోయి అండ్ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దాన్ని మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ 5 to 10 seconds ప్రాసెస్. సో చూడండి, పీడిఎఫ్స్ అన్ని కూడా చూసి మీ యొక్క రివ్యూ నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చాలా బాగా రాశాను. సో అన్నీ కూడా నీట్గా ఇచ్చాను, 1 year ప్రెడిక్షన్స్ మొత్తం కూడా. సో చూసి మీ రివ్యూ నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే, నెక్స్ట్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే కనుక, సో ఈరోజు టాపిక్ ఏంటంటే జాబ్ వర్సెస్ బిజినెస్కి సంబంధించి మీరు ఏ రంగంలో బాగా రాణిస్తారు అండ్ మీరు ఏది బాగా పర్ఫామ్ చేయగలుగుతారు. సో ఫస్ట్ మనం జాబ్కి సంబంధించి మాట్లాడుకుందాం అనమాట, తర్వాత బిజినెస్ సంబంధించి చెప్తాను. సో ఒక పర్సన్ జాబ్లో సక్సెస్ఫుల్ అవ్వాలి, లాంగ్ టర్మ్ స్టెబిలిటీ రావాలి అంటే ఎలాంటి కాంబినేషన్స్ ఉండాలి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ముందుగా మీ యొక్క జన్మ లగ్నం నుండి 6వ స్థానాధిపతికి 10వ స్థానాధిపతికి లింకేజ్ అనేది ఎలా ఉందో చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే 6వ స్థానాధిపతి 10వ స్థానాధిపతి కలిసి ఉన్నారా, అండ్ దశమాధిపతి వచ్చి 6వ స్థానంలో కానీ 6వ స్థానాధిపతి వచ్చి 10వ స్థానంలో కానీ ఇట్లా ఏమైనా ప్లేస్ అయ్యారా, ఇట్లాంటివి కూడా ఇది ఫస్ట్గా చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ది ఏంటంటే ఈ అష్టక వర్గంలో సప్తమాధిపతి కంటే కూడా షష్ఠ స్థానాధిపతి 6వ స్థానాధిపతికి అష్టక వర్గు పాయింట్స్ అనేది ఎక్కువగా ఉండాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు కూడా జాబ్ చేసుకున్నప్పుడు సర్వీస్ సెక్టర్లో ఉన్నప్పుడు సక్సెస్ఫుల్ అనేది అవుతూ ఉంటారు. అండ్ సో అష్టక వర్గకు సంబంధించి ఏదైనా కొంచెం ఐడియా ఉంటే మీరు చూసుకోవచ్చు. లేదంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉందనుకుంటే సింపుల్గా నేను ఫస్ట్ చెప్పిన రూల్ని ఫాలో అవ్వండి. షష్ఠ స్థానాధిపతికి 10వ స్థానాధిపతికి ఇంటర్లింకేషన్ ఏదైనా ఉందా అని. ఎందుకంటే షష్ఠ స్థానం అనేది మీకు సర్వీస్కి సంబంధించింది. సో సర్వీస్కి సంబంధించిన అధిపతికి, కర్మకు సంబంధించిన అధిపతికి, 10వ స్థానాధిపతికి ఇంటర్లింకేషన్ ఉన్నప్పుడు సర్వీస్ చేసుకున్నప్పుడు బాగా మీ కర్మ అనేది వృద్ధి చెందుతుంది, లైఫ్లో గ్రోత్ అనేది వస్తుంది అనమాట. సెకండ్ పాయింట్ అనేది 7వ స్థానాధిపతి 6వ స్థానంలో ఉన్నా కూడా జాబ్ అండ్ సర్వీస్ సెక్టర్లో చాలా బాగుంటుంది. ఇది ఎందుకంటే ఇది భావానికి సంబంధించిన ప్రిన్సిపల్ అనమాట. ఎందుకంటే 7వ స్థానానికి 6వ స్థానం వ్యయ స్థానం అవుతుంది. అంటే 7వ స్థాన కారకత్వాలన్నింటినీ కూడా లాసెస్లోకి తీసుకెళ్లే స్థానం 6వ స్థానం. సో ఆ 7వ అధిపతి వెళ్ళి బై డిఫాల్ట్గా 6వ స్థానం ఉన్నాడు అనుకోండి, ఆబ్వియస్గా 7వ స్థానానికి సంబంధించిన కారకత్వాస్ అన్నీ కూడా కొంచెం లాసెస్ ఫేజ్లో ఉన్నాయని అర్థం అనమాట. సో అలాంటి పీపుల్ ఏంటంటే బెటర్ బిజినెస్ చూస్ చేసుకోకుండా జాబ్స్ అండ్ సర్వీస్ సెక్టర్ని చూస్ చేసుకోవడమే మంచిది. సో 7వ అధిపతి 6వ స్థానంలో ఉన్నప్పుడు మీరు సింపుల్గా జాబ్ అండ్ సర్వీస్ సెక్టర్ని చూస్ చేసుకోవడం చాలా బెటర్ ఆప్షన్ అవుతుంది. ఓకే, సో ఇది భావం ప్రిన్సిపల్, ఇది చాలా బ్యూటిఫుల్గా వర్క్ అయ్యే ప్రిన్సిపల్. సో గన్ షాట్గా చెప్పొచ్చు అనమాట. 7వ స్థానాధిపతి కనుక 6వ స్థానంలో ఉంటే అది కొంచెం బిజినెస్కి ప్రాబ్లమాటిక్ కాంబినేషన్, మనం సింపుల్గా చెప్పేసేయచ్చు. నెక్స్ట్ అదే కాకుండా 6వ స్థానానికి 7వ స్థానం 2 అవుతుంది, 2వ స్థానం అడిషన్ అవుతుంది అనమాట. సో అది కూడా కలిసి వస్తుంది ఇక్కడ జాబ్ అండ్ సర్వీస్ సెక్టర్ని చూస్ చేసుకోవడానికి. సో ఇది సెకండ్ పాయింట్. నెక్స్ట్ ఇంకా గ్రహాలను చూసుకుంటే కనుక కర్మకి సంబంధించిన అధిపతి, కర్మకి సర్వీస్కి సంబంధించి, ఒకరికి సర్వీస్ చేయడానికి సంబంధించి వీటన్నిటికీ సంబంధించిన అధిపతి శనేశ్వరుడు. ఆ శనేశ్వరుడు కనుక పర్టికులర్గా
దశమ స్థానంలో ఉన్న, దశమాధిపతితో కలిసి ఉన్న, దశమ స్థానాన్ని చూస్తూ ఉన్న, ఇది ఇంకో పాయింట్. థర్డ్ పాయింట్ యాస్పెక్ట్ చెప్పాను చూడండి, చూస్తూ ఉన్నా అని. అది శనైశ్వరుడు తన దశమ దృష్టితో దశమ స్థానాన్ని చూస్తూ ఉంటే అసలు ఇంక కంప్లీట్‌గా జాబ్ జేసుకోవడం చాలా బెటర్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే శనైశ్వరుడు అంటేనే కర్మగ్రహం. మళ్ళీ దశమ స్థానం అన్నా కర్మస్థానమే. శనైశ్వరుడికి దశమ దృష్టి మళ్ళీ దశమ స్థానం అయిందంటే అది ఇది కర్మ స్క్వేర్ అయిపోతున్నట్లుగా అనుకోవచ్చు. సో, కాబట్టి మన శనైశ్వరుడు యొక్క దశమ దృష్టి గనుక దశమ స్థానం పైన ఉందంటే ఇంక కంప్లీట్‌గా జాబ్ అండ్ సర్వీస్ సెక్టార్‌కి సంబంధించిన వాటిలో బాగా రాణిస్తారనమాట అందరూ. అంటే బిజినెస్‌లో రానివ్వరా అంటే అట్లా కాదు. బిజినెస్‌లో కూడా బానే ఉంటుంది. బట్ సెవెంత్ హౌస్ యొక్క సిగ్నిఫికేషన్స్ కూడా చాలా బాగుండాల్సుంటుంది. నెక్స్ట్ సూర్యగ్రహం అనమాట, సన్ ప్లానెట్. సూర్యుడు దశమ స్థానంలో ఉన్నప్పుడు, సూర్యుడు దశమ స్థానంలో దిగ్బలాన్ని చెందుతాడు అండ్ యాస్ వెల్ యాస్ రాజయోగాన్ని కూడా క్రియేట్ చేస్తాడు. సో, సూర్యుడు గనుక దశమ స్థానంలో ప్లేస్ అయినప్పుడు ఉన్న పీపుల్‌కి హై పొజిషన్‌లో ఉన్న గవర్నమెంట్ జాబ్స్ రావడానికి కూడా అవకాశాలు చాలా చాలా బావుంటాయన్నమాట. అండ్ గవర్నమెంట్‌కి సంబంధించిన కాంట్రాక్ట్స్‌లో టెంపరరీ జాబ్స్ చేసుకోవడానికి కూడా అవకాశాలు చాలా బావుంటాయి. సో, కాబట్టి దశమ స్థానంలో సూర్యుడున్నా కూడా చాలా బాగా కలిసొస్తుంది జాబ్ సెక్టార్‌కి సంబంధించిన వారికి. అంటే పేరు ప్రతిష్టలు చాలా బాగా వస్తాయన్నమాట. లార్జ్ ఆర్గనైజేషన్స్, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్‌లో హైలీ క్వాలిఫైడ్ రోల్స్ చేయడం కానీ, జాబ్స్ చేయడం కానీ, ఇట్లాంటి వాటికి కూడా యోగం క్రియేట్ అవుతూ ఉంటుంది. సో, అలాంటి వారు కూడా జాబ్ చూస్ చేసుకోవడం చాలా బెటర్ ఆప్షన్ అవుతుంది. సో, నెక్స్ట్ ఇంకా సెకండ్ పార్ట్ బిజినెస్‌కి సంబంధించి. బిజినెస్ కనుక చూసుకుంటే దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, షష్టాధిపతి కంటే కూడా సప్తమాధిపతికి అష్టక వర్గు యొక్క పాయింట్స్ ఎక్కువగా ఉండడం అనమాట. ఓకే. అష్టక వర్గులు షష్టాధిపతి యొక్క పాయింట్స్ కంటే సప్తమాధిపతికి పాయింట్స్ ఎక్కువ ఉండాల్సి ఉంటుంది. సో, ఇది ఫస్ట్ రూల్. సెకండ్‌ది ఏంటంటే, ఈ సప్తమాధిపతి మంచి ప్లేసెస్‌లో ప్లేస్ అవ్వడం. ఈ 1, 4, 7, 10 స్థానాల్లో అంటే కేంద్ర స్థానాల్లో పర్టిక్యులర్‌గా. ఓకే. ఈ కేంద్ర స్థానంలో ప్లేస్ అయినా కూడా చాలా బావుంటుంది. కోణాల్లో కూడా బానే ఉంటుంది 1, 5, 9లో. ఎందుకంటే ఐదో స్థానం నుండి ఏడో స్థానానికి 11 కాబట్టి అది కూడా బానే ఉంటుంది. బట్ ఈ సప్తమాధిపతి కేంద్రాల్లో ఇంకా బాగా ఫలితం అనేది ఇస్తూ ఉంటాడనమాట. సో, సెవెంత్ లార్డ్ ఈజ్ ఇన్ 10థ్ హౌస్ అంటే మళ్ళీ వ్యాపారానికి సంబంధించి తీసుకెళ్ళి కర్మస్థానంలో ఉంది. సో, వ్యాపారం చేసుకున్నప్పుడు బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ దీని గ్రహం గనుక చూసుకుంటే ముఖ్యమైన గ్రహం బుధుడు. బుధుడంటే ఎవరు? మన యొక్క ఇంటెలిజెన్స్‌కి, మన కమ్యూనికేషన్‌కి, మన యొక్క ఆలోచన విధానం, మన వాక్కు, మన యొక్క నడవడి, తీరు అన్నిటికి కూడా కారకుడు. అనాలిసిస్ ఏదైనా సరే మార్కెట్ ట్రెండ్స్‌ని అనాలిసిస్ చేసుకోవడం, యొక్క స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవడం కానీ, ఈజీ అడాప్టింగ్ అనేది చేసుకోవడం కానీ, వీటన్నిటికి కూడా బుధుడు కారకుడు. సో, ఆ బుధుడు చాలా బాగా ప్లేస్ అయ్యి ఉన్నా కానీ, బుధుడు సూర్యుడితో కలిసి కంబషన్ లేకుండా బుధాదిత్య యోగం ఉన్నా గానీ, సప్తమాధిపతి బుధ గ్రహము కలిసి బాగా బుధుడు మంచి పొజిషన్‌లో ప్లేస్ 1, 4, 7, 10 స్థానాలు కానీ, ఇట్లాంటి వాటిల్లో ఉన్నప్పుడు గానీ చాలా మంచి యోగాన్ని క్రియేట్ చేస్తాడనమాట. బిజినెస్ చేసుకోవడానికి. సో, అలాంటి పీపుల్ కూడా బిజినెస్ చూస్ చేసుకోవడం చాలా మంచిది. బుధుడు కంబషన్ ఉండకూడదు. రెట్రోగ్రెషన్ ఉండొచ్చు కానీ కంబషన్ ఉండకూడదనమాట. రెట్రోగ్రెషన్ కూడా సెకండరీ ఫ్యాక్టరే. మెయిన్‌గా అసలు రెట్రో కంబషన్స్ ఏవి లేకుండా ప్యూర్‌గా బాగా ఉండి 1, 4, 7, 10 స్థానాల్లో ఉండడం కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఇంకా బాగా యోగిస్తాడనమాట బుధ గ్రహం. అదే బుధుడికి శనైశ్వరుడి దృష్టి గాని, గురుడి దృష్టి గాని సోకింది అంటే శనైశ్వరుడి యొక్క 3, 10 దృష్టిలు కానీ, గురుడు యొక్క 5, 9 దృష్టిలు కానీ పడ్డాయంటే ఇంకా బాగా యోగిస్తుందనమాట. సో, ఆ బుధ గ్రహం అనేది. సో, కాబట్టి ఇట్లాంటి కాంబినేషన్ ఉన్న పీపుల్ కూడా బిజినెస్ చూస్ చేసుకోవడం చాలా బావుంటుంది. నెక్స్ట్ ఇంకా దీంట్లోనే ఇంకొక స్థానాన్ని గనుక యాడ్ చేసుకుంటే సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ కూడా వస్తుంది. బిజినెస్‌లో చేసుకునేటప్పుడు కంప్లీట్ బిజినెస్ అని చెప్పలేం కానీ ఇది సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ అంటే కంప్లీట్ బిజినెస్ కాదు. బట్ కొంచెం ఇంటర్లింకేషన్ వస్తుందనమాట. సో, ఇది ఎలా వస్తుందంటే తృతీయ స్థానాధిపతి. తృతీయ స్థానం అనేది మీ విక్రమ స్థానం, ధైర్య సాహసాలకి సంబంధించిన స్థానం అనమాట. సో, ఆ తృతీయాధిపతితో దశమ స్థానాధిపతికి లింక్ వచ్చినప్పుడు కూడా సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ సొంతంగా చేసుకునే వర్క్స్‌లో బాగా మీకు రాణించగలగడం గానీ, బాగా వృద్ధి చెందడం కానీ ఇట్లాంటివన్నీ గూడా ఉంటాయి. సో, అది కొంచెం మీరు బిజినెస్‌లా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో, అలా గూడా ఇంప్లిమెంటేషన్ ఉంటుందనమాట. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ లైఫ్‌లో అవన్నీ కూడా డెవలప్ అవుతాయి. బిజినెస్‌కి సంబంధించినవన్నీ కూడా. సో, తృతీయాధిపతికి, దశమాధిపతికి, సప్తమాధిపతికి లింక్ వచ్చిందంటే ఓన్‌గా ఏదైనా సరే పెద్ద పెద్ద కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం గానీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది తెచ్చుకోవడం కానీ, ఓకే. పెద్ద పెద్ద ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి ఇలాంటి వాళ్ళందరికీ కూడా తృతీయ, సప్తమ, దశమ స్థానాలకి లింకేజ్ అనేది చాలా బావుంటుందనమాట. సో, నెక్స్ట్ ఇంకా అలైడ్ అండ్ సబ్ హౌసెస్ అనమాట. సో, ఇది కొన్ని వార్నింగ్ పాయింట్స్ లాగా అనుకోండి. ఈ యొక్క పార్ట్ అనేది. సో, ఇదేంటంటే మీరు జస్ట్ ఇవే చూసుకున్న తర్వాత ఇంకా సపోర్టింగ్ హౌసెస్ కూడా ఉంటాయి. సో, సబ్ హౌసెస్, సపోర్టింగ్ హౌస్, అలైడ్ హౌస్ ఏదో ఒకటి అనుకోండి. సో, ద్వితీయ, లాభ స్థానాలు. సో, సెకండ్ అండ్ 11థ్ హౌసెస్ అనమాట. ఎందుకంటే ఈ 2 స్థానాలే మీ యొక్క ఫైనాన్సెస్‌ని జడ్జ్ చేస్తాయి. సో, ఈ రెండో స్థానాధిపతి, 11వ స్థానాధిపతి గనుక కొంచెం వీక్‌గా ఉన్నప్పుడు, కొంచెం బాగా ఇల్ ప్లేస్ అయిపోయినప్పుడు, ఇబ్బంది పడే ఇబ్బంది పడే పొజిషన్స్‌లో ప్లేస్ అయినప్పుడు ఏంటంటే, ఈ వ్యాపారాలు బాగా జరిగినప్పటికీ కూడా ఎక్కువ అప్పులనేది వెళ్ళిపోవడం కానీ,
ఓకే. వ్యాపారంలో వచ్చిన లాభాలనేది మీరు సరిగ్గా మెయింటైన్ చేసుకోలేకపోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. సో, అలాంటప్పుడు ఏంటంటే మీరు బెటర్ జాబ్ చూజ్ చేసుకోవడం బెటర్ ఉంటుంది. సో, బిజినెస్ కంటే కూడా జాబ్ చూజ్ చేసుకోవడం బెటర్ ఉంటుంది. సో, ఇట్లా ఈ యొక్క సపోర్టింగ్ హౌసెస్ యొక్క సపోర్ట్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అది చూసుకొని మనం ఫైనల్ వర్డిక్ట్ అనేది ఇవ్వాలి. సో, మళ్ళీ గ్రహాల ప్లేస్‌మెంట్స్‌లో చూసుకుంటే, ఆరో స్థానంలో గురుడు సరిగ్గా బిజినెస్‌ని రన్ చేయనివ్వడనమాట. సో, ఆరో స్థానంలో గురుగ్రహం యొక్క పొజిషనల్ స్టేటస్ ఉంది అంటే, బిజినెస్‌లో లాసెస్ ఎక్కువగా వస్తాయి. ఓకే. సో, ఇది మేజర్ పాయింట్. మళ్ళీ ఏడో స్థానంలో ఉన్నప్పటికి కూడా కొంచెం ప్రాబ్లమ్సే వస్తాయి. ఎందుకంటే, గురుడు ఏడో స్థానంలో దిగ్బలాన్ని కోల్పోతాడు అండ్ అంతగా యోగించడు. అదే ఏడో స్థానంపై గురుడు దృష్టి ఉండిందనుకోండి, అది యోగిస్తుందనమాట. సో, పొజిషనల్ స్టేటస్ మాత్రమే సరిగ్గా ఉండదు కానీ, యాస్పెక్ట్ స్టేటస్ చాలా బావుంటుంది. నెక్స్ట్ ఇంకా దశాంశ చక్రం D10 చార్ట్ అనమాట. సో, ఈ D10 చార్ట్ అనేది ఓన్లీ కంప్లీట్‌గా మీ యొక్క కెరియర్‌కి సంబంధించిన చార్ట్. ఇదేంటంటే ప్రతి రాశిని కూడా 10 భాగాలుగా చేసి దాంట్లో 3 డిగ్రీస్‌ని తీసుకొని చూసేదే దశాంశ చక్రం. అంటే ఇప్పుడు సింపుల్‌గా చెప్పాలంటే D1 చార్ట్ ఈ యొక్క లగ్న రాశి చక్రం అనుకుంటే మీకు 360 డిగ్రీలు ఉంటుంది. ఒక్కొక్క రాశి 30 డిగ్రీలు ఉంటుంది. ఆ 30 డిగ్రీలని 10 భాగాలుగా చేయాలంటే ఒక్కొక్క రాశిలో 10 భాగాలు చేయాలంటే 3 డిగ్రీలతో 10 భాగాలు వస్తాయన్నమాట. సో, ఆ 3 డిగ్రీలని ప్రిసైజ్‌గా వెళ్లి చూడడమే దశాంశ చక్రం. సో, దీంట్లో నేను 3 గోల్డెన్ రూల్స్ అయితే చెప్తాను. సో, అవి ఫాలో అయితే సరిపోతుందన్నమాట. దశాంశ చక్రంని ఇంటర్‌ప్రెట్ చేయడానికి మీకు ఉపయోగపడుతుంది. సో, దీంట్లో ఏంటంటే మీకు ఇప్పుడు ఇంకొంచెం అడ్వాన్స్‌డ్‌గా వెళ్దాం. సో, జస్ట్ బిజినెస్, జాబ్ ఏది చూజ్ చేసుకుంటే బావుంటుంది. చూజింగ్ కోసం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. సో, చూజ్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు దశాంశ చక్రం మనకు చెప్తుందన్నమాట. సో, దీన్ని బట్టి కూడా మనం డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఫస్ట్ జాబ్, బిజినెస్ చూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ సపోర్టింగ్ హౌసెస్ చూజ్ చేసుకోవాలి. గ్రహాలు బుధుడు, శనీశ్వరుడు, గురుడు, ఈ యొక్క సూర్యుడు ఈ 4 గ్రహాల యొక్క స్టేటస్ గమనించాలి. నెక్స్ట్ ఈ 3 అయిపోయిన తర్వాత దశాంశ చక్రంలో ఆ యొక్క కంప్లీట్ ఫైనల్ వర్డిక్ట్‌ని మనం గమనించాలి. సో, ఇది గనుక గమనిస్తే సో, దశాంశ అనేది మీకు ఒక ఫిల్టర్ లాగా యూజ్ అవుతుందన్నమాట. సో, ఇవన్నీ చూసిన తర్వాత ఇది అసలు నిజమా? కాదా? అనే దానికి ఒక ఫిల్టర్ లాగా యూజ్ అవుతుంది దశాంశ చక్రం. సో, దీనిలో ఫస్ట్ రూల్ గమనిస్తే మీకు ఒకవేళ D1 చార్ట్‌లో సప్తమ స్థానం అనేది బాగా స్ట్రాంగ్‌గా ఉండి, సప్తమాధిపతి స్ట్రాంగ్‌గా ఉండి బిజినెస్‌ని సూచించినప్పటికీ కూడా దశాంశ చక్రంలో దశాంశ లగ్నం నుండి దశమాధిపతి 6, 8, 10 ఈ స్థానాల్లో ప్లేస్ అయ్యాడు అంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తారు. మంచి హై ఎనర్జీతో స్టార్ట్ చేస్తారు. బాగా ఒక ఫస్ట్ 2, 3 నెలలు ఎక్సలెంట్‌గా జరుగుతుంది. అన్నీ పోతుంది. ఈవెన్చువల్ అది బిజినెస్ పోయే కొద్దీ డౌన్ అయిపోయి కంప్లీట్‌గా మూసేసే పరిస్థితులకు కూడా వస్తుందన్నమాట. సో, ఇది ఫస్ట్ రూల్. ఈ ఈ ఈ యొక్క ఈ యొక్క రూల్‌ని గమనించాల్సి ఉంటుంది. సో, ఏడో స్థానాధిపతి బాగున్నప్పటికి కూడా దశమ స్థానంలో దశమాధిపతి దశాంశ చక్రంలో దశమాధిపతి 6, 8, 10 స్థానాల్లో ప్లేస్ అయినప్పుడు ఏడో స్థానానికి లింక్ రాకుండా సో, బిజినెస్ అనేది అంతగా సక్సెస్ అనేది ఉండదనమాట. ఇది ఫస్ట్ రూల్. సో, ఎప్పటికప్పుడు మీరు క్రాస్ వెరిఫై చేసుకుంటూ ఉండాల్సి ఉంటుందన్నమాట. జ్యోతిష్యం అనేది ఇలానే ఉంటుంది. చాలా సముద్రం అంత ఉంటుందిది. సో, అన్నిటిని ఇంటర్ప్రిట్ చేసుకుంటూ వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. బట్ చేసుకుంటే మనం కరెక్ట్ డెసిషన్ తీసుకోవచ్చు లైఫ్‌లో. సో, మీరు క్రాస్ వెరిఫికేషన్ అంటే మీకు D1 చక్రం రాశి చక్రంలో D1లో లగ్నం నుండి దశమ స్థానాధిపతి D10లో 1, 4, 7, 10 స్థానాల్లో గనుక ప్లేస్ అయ్యాడు అంటే కేంద్ర స్థానాలు ఇవి. ఈ కేంద్ర స్థానంలో ప్లేస్ అయ్యాడు అంటే ఆ పర్టిక్యులర్ పర్సన్‌కి ఇంటర్నేషనల్ ఫేమ్ రావడానికి కూడా అవకాశాలు బాగా ఉంటాయి. కొంచెం కష్టపడితే సరిపోతుంది. ఇంటర్నేషనల్ ఫేమ్ రావడానికి కూడా మంచి అవకాశాలుంటాయి. సో, నెక్స్ట్ సెకండ్ రూల్ ఏంటంటే మీ యొక్క నేచర్ ఆఫ్ వర్క్‌ని ఫైండ్ ఔట్ చేయడం. నేచర్ ఆఫ్ వర్క్. ఓకే. సో, నేచర్ అంటే ఏంటి? మీ యొక్క ఫస్ట్ హౌస్ చూపిస్తుందనమాట. సో, అదే దశాంశ చక్రం అనేది మీ వృత్తికి సంబంధించిన చక్రం అది. సో, వృత్తి యొక్క నేచర్‌ని చూడాలంటే దశాంశ చక్రంలో లగ్నాన్ని చూడాలి. లగ్నాధిపతిని చూడాలి. సో, దశాంశ చక్రంలో లగ్నాధిపతి గనుక కుజుడితో కానీ ఫర్ ఎగ్జాంపుల్‌కి చెప్తాను. ఈ గ్రహాలతో లింకేజ్ ఉండాల్సి ఉంటుంది. సో, నేను ఎగ్జాంపుల్‌కి చూస్తే కుజుడితో చెప్తాను. కుజుడితో అసోసియేట్ అయినప్పుడు ఆ పర్సన్ ఇంజినీర్ కానీ, సర్జన్ కానీ, సివిల్ ఇంజినీర్‌కి సంబంధించి కానీ, మెషినరీస్‌తో డీల్ చేసే వర్క్ గానీ ఇట్లాంటివి చేయడానికి హైయెస్ట్ ప్రాబబిలిటీస్ ఉంటాయి. మోస్ట్‌లీ అదే చేస్తారు కూడా. రియల్ ఎస్టేట్‌ని కూడా తీసుకోవచ్చు మీరు. అదే దశాంశ చక్రంలో దశాంశ లగ్నాధిపతి గురుడితో పాటు కలిసున్నాడనుకోండి, ఆ పర్సన్ కన్సల్టెంట్‌గా కానీ, టీచర్‌గా కానీ, ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీస్ రన్ చేయడం కానీ, ట్యూషన్స్ చెప్పడం, ఫ్రీలాన్సింగ్ వర్క్స్ చేయడం, నాలెడ్జ్‌ని పంచడం కానీ, నాలెడ్జ్‌ని పంచుతూ మనీ ఎర్నింగ్ అనేది చేయడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. అండ్ ఇంకొంచెం అడ్వాన్స్‌డ్‌గా వెళ్తే జడ్జ్ అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే గురుగ్రహం అంటే జడ్జ్‌మెంట్‌కి సంబంధించి పర్ఫెక్ట్ తీర్పులకు సంబంధించింది. సో, కాబట్టి జడ్జ్ అవ్వడం బేసిక్‌గా గురుడు అంటే లా. సో, లాయర్, జడ్జ్ వీటన్నిటికి కూడా గురుగ్రహంతో లింక్ ఉన్నప్పుడు చాలా బాగా ఈ ప్రొఫెషన్స్‌లో కూడా రాణిస్తూ ఉంటారు. అదే దశాంశ లగ్నాధిపతికి బుధుడికి లింక్ వచ్చిందనుకోండి, ఆ పర్సన్ స్టాక్ అనలిస్ట్‌గా కావచ్చు, ట్రేడర్‌గా కానీ,
స్టాక్ బ్రోకర్స్‌గా కానీ, డేటా అనాలిటిక్స్‌కి సంబంధించిన విషయంలో గానీ, ఓకే. ఏదైనా సరే మార్కెట్ ట్రెండ్స్‌ని ఫైండ్ ఔట్ చేయడంలో గానీ, ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్స్, ఓకే. ఈ ఈ యొక్క రక్షణ వ్యవస్థలో చూసుకుంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్స్, సెక్యూరిటీకి సంబంధించిన డిపార్ట్‌మెంట్స్, అనలిస్ట్‌లు, మ్యాథమెటీషియన్స్ ఇట్లా మ్యాథమెటిక్స్ సంబంధించిన సబ్జెక్ట్స్‌ని చూస్ చేసుకోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఈ మెర్క్యూరీకి సంబంధించిన కాంబినేషన్స్ అన్నమాట. ఇట్లాంటివి అవ్వడం ఉంటుంది. సో, ఇట్లా ప్రతి గ్రహానికి కూడా మీరు ఇంటర్‌లింక్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఆ గ్రహంతో ఏ గ్రహంతో లింక్ అయిందో ఆ గ్రహ కారకత్వాలు నేచర్ ఆఫ్ వర్క్‌లో అప్లై అవుతూ ఉంటాయి. ఇది సెకండ్ గోల్డెన్ రూల్. సో, థర్డ్ గోల్డెన్ రూల్ గనుక చూసుకుంటే అర్ధ త్రికోణ హౌసెస్ అన్నమాట. అర్ధ త్రికోణాలు. సో, 2, 6, 10 స్థానాల్ని అర్ధ త్రికోణాలు అంటారనమాట. సో, ఎందుకంటే ఇవి మీ యొక్క కెరియర్‌కి సంబంధించి అండ్ కెరియర్ నుంచి వచ్చే మీరు చేసే వృత్తికి సంబంధించి, ఆ వృత్తి నుంచి వచ్చే డబ్బుకి సంబంధించి, ఆ డబ్బు యొక్క నిల్వ ఉండడానికి సంబంధించి సూచిస్తాయన్నమాట ఈ అర్ధ త్రికోణ స్థానాలు. సో, దశాంశ చక్రంలో సెకండ్ హౌస్ చాలా బాగుందనుకోండి, వెల్త్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వెల్త్ అక్యుములేషన్ అంటే బాగా డబ్బు సంపాదించే కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. బాగా సంపాదించగలుగుతారు గూడా. అదే ఆరో స్థానం చాలా స్ట్రాంగ్ ఉందనుకోండి, మీ యొక్క మీరు కాంపిటీషన్స్‌లో చాలా బాగా విన్ అవుతారు. సో, రైవల్స్ నుంచి కాంపిటీషన్స్‌లో చాలా బాగా విన్ అవ్వడం కానీ, బాగా గ్రోత్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అది దశాంశకంలో దశమ స్థానం చాలా బాగుందనుకోండి, అవార్డ్స్ రావడం కానీ, స్టేటస్ అండ్ నేమ్, ఫేమ్, గ్రోత్ అనేది బాగా రావడం కానీ, పవర్ చేతిలో ఉండడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట. సో, నెక్స్ట్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్‌గా దశ అనాలిసిస్ రూల్స్. దశ అనాలిసిస్ రూల్స్ గనుక చూస్తే, దశాంశ చక్రంలో షష్ఠాధిపతి యొక్క దశ గనక జరుగుతూ ఉందంటే, ఇప్పుడు ఒక పర్సన్ మీ దగ్గరికి అప్రోచ్ అయ్యి లేదా మీరే చూస్తున్న వాళ్ళు వ్యూవర్స్ మీరే గూడా మీరు జాబ్ చేస్తున్న వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారనుకోండి, వెంటనే మీ దశాంశ చక్రంలో షష్ఠాధిపతి ఎవరు, షష్ఠాధిపతి కలిసిన గ్రహాలు చూడండి. అండ్ మీకు జరుగుతున్న మహాదశ, అంతర్దశ, ప్రత్యంతర దశలు ఈ 3 చూసుకోండి. మేజర్‌గా మహాదశ, అంతర్దశ చూసుకోండి. సో, ఒకవేళ దశాంశకంలో షష్ఠాధిపతితో లింక్ ఉన్నా, లేదా షష్ఠాధిపతి యొక్క దశే జరుగుతూ ఉన్నా, వెంటనే బిజినెస్ స్టార్ట్ చేయకండి. కాంపిటీషన్‌లో క్రష్ అయిపోతారు కంప్లీట్‌లీ. సో, మీ యొక్క సప్తమాధిపతి యొక్క అంతర్దశ కనీసం వచ్చేంత వరకు, దశాంశలో సప్తమాధిపతి యొక్క అంతర్దశ వచ్చేంత వరకు కనీసం వెయిట్ చేసి, ఆ తర్వాత స్టార్ట్ చేసుకోండి. చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. బ్రహ్మాండంగా అంటే ముహూర్తం అన్నీ కూడా ఇంక చూసుకోవాల్సి ఉంటుంది. సో, అవి చూసుకున్నప్పుడు ఇంకొంచెం బాగా బెటర్‌గా పర్ఫార్మ్ చేయగలుగుతారు. అదే అన్ని రకాలుగా మహాదశ, అంతర్దశ, ప్రత్యంతర దశ అన్ని బిజినెస్‌కి బాగా అలైన్ అయ్యి ఇంటర్‌లింక్ అయ్యాయనుకోండి, ఇంకా సూపర్‌గా ఉంటుందన్నమాట కంప్లీట్‌లీ. సో, ఇవి నేను నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను డీల్ చేసిన ఇన్ని లాట్ ఆఫ్ హోరోస్కోప్స్‌లో అన్నిట్లో చూసినప్పుడు నాకు బాగా వర్క్ అయిన రూల్స్ అన్నమాట. అండ్ ఇంకా చాలా రూల్స్ యూజ్ చేస్తూ ఉంటాను. లైక్ చాలా అమాత్య కారకకు సంబంధించినవి, జెమిని ఆస్ట్రాలజీలోవి, కేపీలోవి అండ్ ఎక్కువ కేపీ యూజ్ చేస్తూ ఉంటాను. ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే. మీకు ఇంకా 100 అండ్ 150 రూల్స్ ఉంటాయి ఇంకా చాలా చెప్పాలంటే. బట్ అన్నీ ఇప్పుడు నేను వీడియోలో చెప్పలేమనమాట. అందరికి అర్థం కూడా కాదు. సో, ఇవైతే గోల్డెన్ రూల్స్ అండ్ గన్ షాట్ రూల్స్. ఇవి ఫాలో అయ్యారంటే పర్ఫెక్ట్ జడ్జ్‌మెంట్ అయితే మీరు ఇవ్వగలుగుతారనమాట. సో, ఇవి ఫాలో అవుతూ చూసుకోండి సరిపోతుంది. అండ్ సో, ఇదనమాట ఈ వీడియోకైతే. అండ్ ఇంకా చాలా మంచి టాపిక్స్‌ని తీసుకొస్తూనే ఉంటా. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పీడిఎఫ్స్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి సంబంధించి నేను ఫస్ట్‌లో చెప్పాను కదా! సో, అది ఆ యొక్క ప్రాసెస్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో మీకు కంప్లీట్‌గా అన్నీ ఉంటాయి. ఆ పీడిఎఫ్‌లో మొత్తం ప్రతీదీ కూడా సంవత్సర సిగ్నిఫికేషన్, పరాభవన సంవత్సరాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, మీ రాశికి ఎట్లా వర్తిస్తుంది. ఓకే. సో, ఈ ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం మార్చి వరకు ఏ ఏ గ్రహాల మేజర్ గోచారాలున్నాయి. గురుగ్రహము, శనీశ్వరుడు, రాహువు, కేతు వీళ్ళ గోచారాలు ఎట్లా ఇంపాక్ట్ చూపిస్తాయి. ఓకే. సో, అది మీరు ఎలా అర్థం చేసుకోవాలి. గన్ షాట్ ప్రెడిక్షన్స్ అండ్ క్వార్టర్లీ ప్రెడిక్షన్స్ మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మళ్ళీ మార్చ్ అట్లా ఈ క్వార్టర్లీ ప్రెడిక్షన్స్ అన్నీ కూడా క్లియర్‌గా ఇవ్వడం జరిగిందనమాట. సో, అవి కూడా ఈ పీడిఎఫ్‌లో ఉన్నాయి. అవి చూడొచ్చు. పరిహారాలు, రెమెడీస్ ఏ ఏ నెలల్లో ఏ ఏ రెమెడీస్ చేసుకోవాలి. సో, ఎక్కడెక్కడ బాగుంటుంది అన్నీ కూడా చెప్పి ఫైనాన్షియల్ పారామీటర్స్ కూడా ఇచ్చాను. ఇది మేజర్‌గా. ఫైనాన్షియల్‌గా ఎప్పుడు బాగుంటుంది, ఎప్పుడు బాగోదు. ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ డబ్బులు పెట్టుకోవచ్చు, ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు, ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయకూడదు. ఈ క్లియర్ టైమ్‌లైన్స్‌తో సహా అన్నీ కూడా రాశాననమాట. విత్ యాడెడ్ గ్రాఫిక్స్. సో, అన్నీ కూడా రాశాను. సో, చార్ట్స్ అన్నీ కూడా ఇచ్చాను. సో, కాబట్టి అది మిస్ అవ్వకుండా దాన్ని చూడొచ్చు. ఇంకా గవర్నమెంట్ జాబ్ యాస్పిరెంట్స్‌కి, బిజినెస్ పీపుల్‌కి, ఐటీ ప్రొఫెషనల్స్, జాబ్స్ చేసుకునే వారికి, స్టూడెంట్స్‌కి ఇట్లా ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా దగ్గర దగ్గర 13 సెక్షన్స్ ఆఫ్ పీపుల్‌కి అంతా కూడా రాశాను. 13 సెక్టార్స్ ఆఫ్ ప్రిడిక్షన్స్ రాశాననమాట. సో, కంప్లీట్‌గా ఇవన్నీ కూడా రాసి మొత్తం డిజిటల్ ఈబుక్ ఫార్మాట్‌లో రెడీ చేసి అప్‌లోడ్ చేశాను. సో, జస్ట్ దాన్ని క్లిక్ చేసి మీరు ఆ యొక్క డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ కామెంట్ సెక్షన్, డిస్క్రిప్షన్‌లో కూడా స్టెప్స్ ఉంటాయి. సో, దాన్ని ఫాలో అవుతూ మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అండ్ మీరు తీసుకున్న తర్వాత బుక్ చదివిన తర్వాత రివ్యూ అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. సో, నాకు కూడా తెలుస్తుంది ఎలా ఉంది బుక్ అనేది. ఓకే. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.